హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏప్రిల్ 11th నైట్ రోజున అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏప్రిల్ 11th తర్వాత ఉంటుందని కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము ప్రాసెస్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొంతవరకు అనాలిసిస్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకు ఈ యొక్క ఏప్రిల్ 11th తర్వాత ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇష్యూ చేయడం జరిగింది. సో మనకు ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 1 o'clock 2 o'clock ముఖ్యంగా రంగారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇష్యూ చేయడం జరిగింది. సో అంటే దాదాపు కొన్ని కేటగిరీస్లో మాత్రం ఈ ఆర్డర్స్ అనేది ఇష్యూ ఇవ్వలేదు. సో ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ ఏప్రిల్ 12th అంటే ఈరోజు 3 o'clock 4 o'clock ఆ టైంలో దాదాపు కొన్ని అంటే అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ యొక్క ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా పాయింట్స్ వచ్చేసి ఈ వీడియోలో డిస్కస్ చేసేటివి, ఈ యొక్క ఎవరైతే అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ముందుగా. సో కొన్ని కేటగిరీస్ వారికి ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇష్యూ చేయలేదు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా. సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పోర్ట్స్ కోటా వాళ్ళది ఏం జరిగిందంటే, ఈ యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, వారు ఈ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేయడం జరిగిందనమాట. అంటే ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి ఇట్లా ఉంటాయి కదండి. ఆ ఫామ్స్లో మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ని వారు వెరిఫై చేసి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపించడం జరిగింది. సో వారు అక్కడ నుంచి ఈ యొక్క కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్కి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ కమిటీకి రిఫర్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు కనుక ఓకే అన్న తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారో, సర్టిఫికేట్స్ జెన్యూన్ ఉంటాయో వాళ్ళకి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ స్పోర్ట్స్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇంకా ముఖ్యంగా మనకి ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదర్ దెన్ స్పోర్ట్స్ కేటగిరీ, ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క నేను ఒక పోల్ పెట్టడం జరిగింది. సో కమ్యూనిటీ ట్యాబ్లో దాదాపు 45% పీపుల్ ఈ యొక్క దాదాపు ఒక 470 పీపుల్ ఓట్ చేయడం జరిగింది. సో దాంట్లో 47% పీపుల్ సుముఖతగా లేరు. సో 44% పీపుల్ అయితే ఓకే అన్నారు. మిగతా 5 to 6% పీపుల్ మిక్స్డ్ రియాక్షన్ అన్నారు, ఎస్ ఆర్ నో అంటే బోత్ అట్లా చెప్పడం జరిగిందనమాట. సో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎవరైతే అంటే ఇష్యూ చేసిన మండలాలు ఏవైతే ఉంటాయో, అంటే వారికి కొంతమందికి నేటివ్ మండలం రావడం జరిగింది, కొంతమందికి అదర్ దెన్ నేటివ్ మండలం రావడం జరిగిందనమాట. సో ఇక్కడ అదే ప్రాబ్లము, అంటే 50 kilometers 40 kilometers అంటే మార్జిన్ ట్రావెల్ చేసి, అంటే దాదాపు అప్ అండ్ డౌన్ 80 kilometers ట్రావెల్ చేయాలంటే కూడా అభ్యర్థులకు చాలా కష్టం, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అంటే జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి సో మనకి ఇష్యూ చేసిన అంటే మనకు ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్లోనే ఉంటుంది, పంచాయత్ సెక్రటరీ షుడ్ స్టే ఇన్ విలేజ్ అని. బట్ అంటే కొన్ని పండుగలు కానివ్వండి, ఇట్లా ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా భారీగా ఉంటాయి. సో ఇదంతా నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ముఖ్యంగా మన రంగారెడ్డి డిస్టిక్ గురించి మాట్లాడుకోవాలి. రంగారెడ్డి డిస్టిక్లో ఏం జరిగిందంటే, ఈ యొక్క అభ్యర్థులకి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్లో ఏదైతే మండలాలు ఎలా సెలెక్ట్ చేయడం జరిగింది, అలాట్ చేసిన విలేజెస్ ఎలా సెలెక్ట్ చేయడం జరిగిందని అడగడం జరిగిందనమాట. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, లాటరీ పద్ధతిలో ఈ యొక్క అభ్యర్థులకి ఈ యొక్క విలేజెస్ అలాట్ చేయడం జరిగిందని చెప్పారు. బట్ ఓవరాల్గా ఒక ప్రాసెస్ అనేది టేకప్ చేసినప్పుడు ఇట్లా లాటరీలో కాకుండా ఒక క్లుప్తంగా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని చేస్తుంటే బాగుంటుందని మన యొక్క విశ్లేషణగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క లాటరీ పద్ధతిలో ఎలా ఉంటుందంటే, వన్స్ పిక్ అంటే 9th ర్యాంక్ వచ్చింది తీశారు, ఇట్లా ఏమైపోతుందంటే లాస్ట్ ఉన్న ర్యాంక్స్ వాళ్ళకి కొంతవరకు ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాసెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది మ్యూచువల్ బెనిఫిషరీగా ఉండాలి, అభ్యర్థులకి బెనిఫిషరీ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా బెనిఫిషరీగా ఉండాలి. సో అదే ముఖ్య ఉద్దేశం, ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే, ఈ పిక్ అండ్ గ్రో ఈ గోలో ఏమైపోయిందంటే, కొంతమందికి నేటివ్ మండలాలు అంటే 1-2% వచ్చిండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులందరూ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా చర్చిస్తూ ఉన్నారు. మండే రోజు మీట్ అయ్యి వారి యొక్క అభ్యర్థిని తెలియజేస్తామని. సో మండే రోజు చూడాలి మరి ఏం జరుగుతుంది రంగారెడ్డి డిస్టిక్లో అని చెప్పి. సో ముఖ్యంగా పర్సనలీ మైసెల్ఫ్ నాకు ఒక 60 kilometers అవతల రావడం జరిగింది. సో ఇంకా ఆర్డర్ అయితే ఇష్యూ చేయలేదు, బట్ 60 kilometers అవతల విలేజ్ అలాట్ చేయడం జరిగింది. సో అది కూడా పెద్ద ప్రాబ్లమే. మరి చూడాలి మరి అంటే ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. అంటే నియర్ బై ఒక 30 kilometers ఉన్న విలేజెస్ ఇస్తే బాగుంటుందని, ఉంటే బాగుంటుంది. అంటే 30 kilometers పరిధిలో ఉంటే, అంటే అప్ అండ్ డౌన్ అంటే 15 kilometers పరిధిలో ఉంటే బాగుంటుంది. నేటివ్ మండలం అయితే కొంతవరకు 15 kilometers అంటే ఆ రేడియస్లోనే ఉంటుంది కాబట్టి నేటివ్ మండలాలు ఇస్తే బాగుంటుంది. అదే మన కమిషనర్ ఇష్యూ చేసిన ఆర్డర్లో కూడా అదే ఉంటుంది, ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది, దాంట్లో కూడా అదే ఉంటుంది. సో ఈ యొక్క లాటరీ పద్ధతి అనేది ఎందుకు ఇన్వెంట్ చేశారంటే, ఒక 100 people ఉన్నారు, అంటే లాటరీ సిస్టమ్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్తా ఉన్నాను.
100 పీపుల్స్ ఉంటారు. మీరు ఒకరిని పిక్ చేయాలన్నప్పుడు అది లాటరీ పద్ధతిలో తీయాలి. వేరే 100 ఉన్నారు, 100 పికింగ్స్ ఉన్నాయి, అప్పుడు లాటరీ అనేది చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అది ఆ ప్రాసెస్ అనేది ఫీజబుల్ ప్రాసెస్ కాదు కాబట్టి. సో 100 పీపుల్ ఉన్నప్పుడు 100 పికింగ్, ఎందుకంటే 100 పికింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క అంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళకు అంటే వీళ్ళు అప్లికేషన్లో పెట్టిన డేటాని వీరు పరిశీలించి అప్పుడు దీన్ని మీ దగ్గర ఉన్న డేటాని వీళ్ళు అప్లికేషన్లో ఇచ్చిన డేటాని కొంతవరకు ఎక్కడ వీళ్ళకి ఏ ఏరియాలో అయితే వీళ్ళకి కొంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అని ఆలోచించి చేస్తే అప్పుడు కొంతవరకు ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అవుతుందని నా ఒక భావనగా వ్యక్తం చేస్తాను. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియోలో నేను మీకు రంగారెడ్డి జిల్లాలో ఏదైతే విలేజెస్ అలాట్ చేయడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, తద్వారా మనం ఒక ప్రాసెస్ని టేకప్ చేసుకొని అంటే కంప్లీట్ చేసి ఈ యొక్క అంటే ప్రాసెస్ మొత్తం ఇలా అంటే ఈ మండలంలో ఇన్ని విలేజెస్ ఉన్నాయి, ఇంతమంది క్యాండిడేట్లు ఉన్నారు, అంటే ఇంతమంది నియర్ బై క్యాండిడేట్స్ ఉన్నారు. నేను ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి అక్కడ మీకు అలాట్ చేసిన మండలము, విలేజు, మీరు మీ మండలం. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అభ్యర్థులు ఏ మండలం నుంచి ఉన్నారు, అప్పుడు క్లియర్ ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఆ నియర్ బై విలేజెస్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఫీజిబిలిటీ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది సిస్టమ్కి. అంటే వీళ్ళకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా ఫీజిబిలిటీ ఉంటుంది. సో 60 కిలోమీటర్స్ వేసారనుకోండి, డైలీ ట్రావెల్ చేయకపోయినా కూడా ఇఫ్ సండేస్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి అక్కడ వచ్చినా కూడా ఎక్స్పెన్స్ అనేది హెవీగా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంతవరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేంజ్అప్ చేస్తారనేది మనం చూడాలి. ముఖ్యంగా లేడీ క్యాండిడేట్స్ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎందుకంటే అంత ట్రావెల్ మార్నింగ్ అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, మన సడన్గా అంటే వాళ్ళ హస్బెండ్ ఒక కంపెనీలో జాబ్ చేసి ఇక్కడ ఉండి మీరు సడన్గా ఒక 50-60 కిలోమీటర్స్ మీరు ఒకటేసారిగా షిఫ్ట్ అయిపోవాలంటే కూడా కష్టం కాబట్టి సో డెఫినెట్గా ఆల్టరేషన్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం చూడాలి మరి ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు అనేది. సో మొత్తం మీద అయితే ఇది ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి టైం పడుతుందని చెప్తా ఉన్నారు. సో అది చూడాలి మరి స్టేట్ కమిటీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇస్తుందో అప్పుడు ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మీకు కూడా మీ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క మండలాలు కూడా అంటే విలేజెస్ అవి అలాట్ చేసి ఉంటారు. సో కనుక్కోండి ఎక్కడ వచ్చింది అనేది, కొంతవరకు మీకు కూడా కొంతవరకు క్లారిటీ ఉంటుంది. సో మొత్తం ఏదైతే ఇది సో రంగారెడ్డి జిల్లా గురించి నేను నెక్స్ట్ రేపు నైట్ ఒక వీడియో చేస్తాను. ఓవరాల్గా ఒక ఫామ్ క్రియేట్ చేసి నీట్గా మనకు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జీపీస్కి క్యాండిడేట్స్ కావాలి, ఆ మండలంలో ఎన్ని జీపీస్ కావాలి, అంటే జీపీస్ ఉన్నాయి, ఎంతమంది సెక్రటరీస్ కావాలి. సో అట్లా కొంతవరకు డేటా కనుక కలెక్ట్ చేసి కొంతవరకు మన వైపు నుంచి వైండప్ చేసుకుంటూ పోతే దాన్ని ప్రపోజల్ లాగా పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా కూడా మనం చూద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా డీపీ వరకు అప్పచెప్పడం జరిగిందనమాట. సో అక్కడ వాళ్ళు కూడా చెప్పారు మేము లాటరీ పద్ధతిలో తీసామని చెప్పి. సో ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు ఇది ప్రాసెస్ దీనికి ఫీజబుల్లా కాదని చెప్పి ముందు ఆలోచన చేస్తుంటే బాగుండేది. హడావిడిగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే హడావిడిగా అర్ధరాత్రి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో జేపీఎస్ చాలా మలుపులు తిరుక్కుంటూ వచ్చింది కాబట్టి 2 ఘట్టాలు అయితే అయిపోయాయి. ఇంకో మేజర్ ఘట్టం అయితే ఉంది 3 years తర్వాత రెగ్యులరైజేషన్. అది ఎటువైపు దారి తీస్తుందో కూడా మనం చూడాలి. సో మొత్తం మీద అయితే హ్యాపీ ఎండింగే ఉంటుందని నేను ఆశాభావం అయితే వ్యక్తం చేస్తాను. ఇప్పుడు కానివ్వండి లేకపోతే 3 years తర్వాత కానివ్వండి. సో మొత్తం మీద అయితే ఇది నేను రేపు నైట్ అప్లోడ్ చేస్తాను. ఆ ఫామ్ క్రియేట్ చేసి నీట్గా ఎలా ఫిల్ చేయాలి అంటే మనం కొంతవరకు డేటా వైండప్ చేద్దాం. సో మన రోజు అభ్యర్థులు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా కొంతవరకు క్లారిటీ అయితే వస్తుంది. సో డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారనే ఆశాభావం అయితే ఉంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఎందుకంటే ప్రాసెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు అది మ్యూచువల్ బెనిఫిషియరీగా ఉండాలి. సో డెలివరీ ఆఫ్ మెకానిజం అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ నాట్ కార్నరింగ్ ఎనీబడి, వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి. ఏంటంటే మనం వీఆర్ సేయింగ్ దట్ ప్రాసెస్ విచ్ ఎవర్ ద ప్రాసెస్ అడాప్టెడ్ దాని రిజల్ట్ అనేది నెగటివ్ వేలో ఉన్నాయి. సో దట్ వీఆర్ కండెమ్టింగ్. ఎందుకంటే అదే మనము చెప్తా ఉన్నాం 65 kilometers ఒక విలేజ్ అలాట్ చేశారనుకోండి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దాదాపు 48 kilometers ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా చూడాలి మరి ఆల్టరేషన్ ఏమైనా ఉంటుందా డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ అదే చెప్పడం జరిగిందనమాట. వారు కూడా మీరు లెటర్ రాసి ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, విల్ కీప్ టు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. సో తద్వారా ఏమైనా వారు కనుక మాకు ఆర్డర్స్ ఇష్యూ చేస్తే డెఫినెట్గా మేము విల్ యాక్సెప్ట్ దట్. డెఫినెట్గా ఈ యొక్క ప్రాసెస్ ముందు తీసుకుపోయే ముందు చాలా టైం ఉండే 1-2 months 3 months చాలా టైం ఉండే. వీళ్ళంతా ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ వర్క్ అంతా చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ అంటే అప్లికేషన్లో డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మండలాలు కానివ్వండి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి మండల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ మండల్స్ మీరు ఆ విలేజెస్ మండల్స్ ప్రొవైడ్ చేయండి. ఆ విలేజ్ ఏ మండలంలోకి వస్తుంది,
సో కొంతవరకు మీరు అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ డిపిఓ సెక్షన్ ఏదైతే ఉందో వీళ్ళు కొంతవరకు బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వర్క్ చేసి ఉంటే ఈ ప్రాసెస్ మోర్ దెన్ 85 to 90% అనేది కొంతవరకు క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఒక 10% ప్రాబ్లమేటిక్ ఉన్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, అక్కడ షఫ్లింగ్ అయిపోయేది. బట్ ఎంటైర్గా 60% ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి మరి చూడాలి ఏం చేస్తారు. సో మొత్తం మీద అయితే ఇది డెఫినెట్గా చేంజెస్ అనేది ఉంటుందా అంటే మండలంలో మార్చుకునే అవకాశం ఉంటుందా లేదా చూడాలి మరి. సో నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అభ్యర్థులకు షేర్ చేయండి. నేను స్పోర్ట్స్ది ఎంతవరకు వచ్చిందో కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 2 weeks పడుతుందని చెప్పారు వన్ ఆఫ్ ద ఆఫీసర్. సో మరి చూడాలి మరి 2 weeks ఆగాల. మరి ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు వీళ్ళందరూ, సర్వీస్ మనకి ఎలా కౌంట్ చేస్తారు ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో ట్రైనింగ్ కూడా అంటూ ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ కూడా వస్తూ ఉంది. సో మనకైతే ఆపరు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది బిగిన్ అయిపోయింది కాబట్టి, ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ఆపే అవకాశం అయితే ఉండదు. సో ఓవరాల్గా స్టేట్ కమిటీ కనుక ఈ యొక్క ఏదైతే రిపోర్ట్ కనుక సబ్మిట్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క మనకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా జాయిన్ అయిపోతారు కాబట్టి సో విత్ ఇన్ షార్ట్ వైల్ ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఈ యొక్క విలేజ్ ఏదైతే మీకు మండలాలు కావాలనుకుంటున్నారో కొంత డేటా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్టరేషన్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే బాగుంటుందని నాకు వ్యక్తిగత భావనగా తెలియజేస్తూ ఈ వీడియో కనుక లైక్ చేయండి, అభ్యర్థులు షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.